ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా బిజీగా కూడా ఉన్నాను. ఏంటంటే వింటర్ వచ్చేసింది, చాలా యాక్చువల్లీ లేట్గా చూపిస్తున్నా. ఇంకో 10 రోజుల ముందే చూపించాల్సింది మన వింటర్ ప్రిపరేషన్స్ డైట్ కోసం. అంటే చలికాలం పొద్దున్నే లేవబుద్దిగా తొందరగా డే అయిపోతుంది. మా షుగర్ ఇచ్చాడు. ఏంట్రా, ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్? ఓరియో చాక్లెట్. చాక్లెట్ లేదు, స్ట్రాబెర్రీ ఉంది. ఇప్పుడు స్ట్రాబెర్రీ తిన్నావుగా. దట్టు వింటర్ సీజన్ లో చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదు. అందులో ఈ డైట్ ఫుడ్లు, హెల్తీ ఫుడ్లు ఏమైనా చేసుకోవాలంటే అబ్బా ఏం చేసుకుంటాం, వేడిగా ఇది తిందామా అని చెప్పి మనసు రకరకాల కోరికలు కోరుతా ఉంటది అనమాట. అందుకనే దానికి ఇబ్బంది లేకుండా నేను సీజన్కి సరిపడా కొన్ని ఫుడ్లు, అంటే నేను చేసుకున్న ప్రిపరేషన్ అనమాట ఇది. ఒక స్నాక్ చేసుకుంటున్నాను. అంటే స్నాక్ వచ్చేసి ఎక్కువ కాదు, ఒక 15-20 డేస్కి సరిపడా. రోజు చేసుకోవడం కన్నా 10-15 రోజులకు ఒకసారి వన్ డే వర్క్ ఈజ్ బెటర్ కదా దానికన్నా. సో ఒక స్నాక్, బ్రేక్ఫాస్ట్ కోసం ఈ పొడి ఆల్రెడీ నేను మీకు రెసిపీ చూపించాను. కాకపోతే నేను అది బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వతో చూపించినట్టున్నా. ఇదైతే గోధుమ రవ్వతో చేసుకుంటున్నా, ఓట్స్తో. ఇది చూసారుగా 2 కేజీలు, దాదాపు 2 కేజీల పొడి అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఒకటి, స్నాక్ కోసం ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా కూడా ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను. సో ఇవాళ ఏంటంటే మన వీడియో వింటర్ కోసం మీ స్మార్ట్ ప్రిపరేషన్స్, అంటే వింటర్కి సరిపడా ప్రీ ప్రిపరేషన్స్ అనమాట. సో అవేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కూడా షేక్ అనే వచ్చింది, గవుక్కున తమాయించుకొని షేర్ అన్నాను. షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదేంటంటే ఇడ్లీ కోసం, దోశ కోసం ఓట్స్. ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, గుంట పొంగనాలు అంటారు కదా అవి వేసుకోవచ్చు. సో ఏదైనా చేయొచ్చు. దానికోసం ఓట్స్, గోధుమ రవ్వ మిక్స్ అనమాట. సో ఇది ఆల్రెడీ వీడియో ఉంది మన దాంట్లో, అందుకని నేను ఇది పర్టికులర్గా ఏమి షూట్ చేయట్లేదు. దీనికి ఏం చేశానంటే 1 కేజీ ఓట్స్ తీసుకున్నా. 1 కేజీ ఓట్స్ని లైట్గా లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకొని ఒక పళ్ళెంలో పోసేసాను. 1 కేజీ గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వని కూడా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించి అది ఇంకొక పళ్ళెంలో తీసుకున్నాను. రెండింటిని బరకగా, మరీ స్మూత్ పౌడర్ లాగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేశాను అనమాట. ఉప్పు అది ఏమి కలపలేదు, జస్ట్ వేయించి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీనికి తాలింపు వేసేసుకొని కలిపేసుకుంటే ఇడ్లీ వేసేసుకోవచ్చు, లేదా ఈ పొడిని యాజ్ ఇట్ ఈస్గా డబ్బాలో స్టోర్ చేసుకుంటే నానబెట్టుకొని దోశ వేసుకోవచ్చు. సో నేను దోశ అయితే మీకు చూపిస్తాను వేసి ఎలా వస్తుందో. ఎందుకంటే ఓట్స్ ఇడ్లీ చాలా సార్లు నేను వేసి చూపించాను. సో దీంతో కొంచెం దోశ అయితే చూపిస్తాను. సో అదనమాట, ఇది ఒక ప్రిపరేషన్. దీనికి తాలింపు వేసి నేను కలిపి పెట్టేసుకుంటున్నాను ఒకేసారి. పప్పులు అవి మంచిగా వేయించుకుంటాం కాబట్టి గట్టిగా కరకరలాడుతా బాగానే ఉంటాయి. అప్పటికప్పుడు మళ్ళీ ఆ పని లేకుండా నేనైతే ఇడ్లీ కోసమే వేసుకుంటున్నా. దోశ కూడా నేను చాలా తక్కువ, మోస్ట్లీ నేను ఇడ్లీ వేసుకునేది. దోశకి చేసుకునే వాళ్ళు అనుకుంటే మాత్రం ఇందులోంచి కొంత పిండిని తీసి పక్కన పెట్టుకొని కలుపుకోండి. ఇడ్లీకి అయితే తాలింపు వేసేసుకొని పెట్టేసుకోండి, టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి. తర్వాత దీనికి తాలింపుకి ఏం లేదు, కొంచెం నూనె కూడా ఎక్కువేం అవసరం లేదు. నేను 2 కేజీలు క్వాంటిటీ చేసుకున్నా. అంటే 1 కేజీ ఓట్స్ తీసుకుంటే 1 కేజీ రవ్వ తీసుకున్నా. సో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, అంతే. ఇది ఇడ్లీకి కావాలనుకుంటే ఊతప్పానికి ఇలా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. దోశకైతే అసలు తాలింపు కూడా వేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఆ పిండిని స్టోర్ చేసుకోవడమే. మనం మంచిగా వేయించి పొడి పట్టుకున్నాం కాబట్టి ఏమీ పాడవదు అసలు. 1 మంత్ బయట ఉన్నా కూడా ఏమీ కాదు. ఇంకోటి గోధుమ రవ్వ వాడాను నేను. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ కనుక వాడేట్లయితే నానబెట్టే టైం చాలా తక్కువ, ఒక ½ అన్ అవర్ నీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ నేను వాడింది గోధుమ రవ్వ కాబట్టి ఒక 3-4 అవర్స్ అన్నా నానాలబ్బా. ఓట్స్ అయితే మాత్రం
బరకగా పట్టుకోండి మిక్సీ పట్టుకున్నప్పుడు. అంటే విడివిడిగా మిక్సీ చేస్తాం కదా, ఓట్స్ విడిగా రవ్వ విడిగా వేస్తాము. ఓట్స్ అయితే మాత్రం బాగా బరకగా పట్టుకోండి, రవ్వ మాత్రం బాగా పౌడర్ లాగా అయ్యేలాగా పట్టుకోండి. మీరు గోధుమ రవ్వని యూస్ చేసేట్టయితే. బొంబాయి రవ్వకైతే అంత అవసరం లేదు, ఎందుకంటే గోధుమ రవ్వ కొంచెం నానడానికి టైం పడుతుంది. నేనైతే ఇడ్లీ, దోశ, ఊతప్పం, గుంట పొంగనాలు అన్ని రకాలు చేస్తాను. ఇదైతే ఇదే పిండితో మనం చేసుకునే దోశ అనమాట. మామూలుగా రవ్వ దోశలాగా రావాలంటే కొంచెం పలచగా మిక్స్ చేసుకోవాలి పిండిని. మామూలు దోశలాగా కావాలంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇదైతే నేను నైట్ టైమే నానబెట్టి పెట్టుకున్నా. ఒక పెద్ద కప్పు పిండి, దాంట్లో ఒక 2 కప్స్ వాటర్ పోసేసి కలిపి ఒక అరగంట వదిలేస్తే కొంచెం ఓట్స్ ఉబ్బుతాయి అన్నమాట. ఉబ్బిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని నైటే నానబెట్టి పెట్టుకున్నా, మార్నింగ్కి బాగుంటుందని. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, దాన్ని పలచగా చేసుకోండి రవ్వ దోశ వేసుకున్నట్టయితే. అదే మామూలు దోశ వేసుకున్నట్టయితే ఇవేమీ వేయకుండా డైరెక్ట్గా దోశలాగా వేసేసుకోవచ్చు. మనకు కూడా అనిపిస్తుంది కదబ్బా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు, ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు రవ్వ దోశ తినాలి, అది తినాలి, ఇది తినాలి అనేది. అందుకనే అదే మనం ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చు. చక్కగా ఈ పొడి ఒకటి రెడీగా ఉంటే అప్పటికప్పుడు నైట్ నానబెట్టి, చెప్తున్నా కదా, బొంబాయి రవ్వ కనుక మీరు వాడినట్టయితే అరగంట నానితే సరిపోతుంది. గోధుమ రవ్వకి మాత్రం మినిమం 3-4 అవర్స్ అన్నా నానాలి. అది కనుక రవ్వ బాగా పొడిలాగా పట్టుకున్నా కూడా 2 గంటలన్నా నానితేనే మనకి బాగా వస్తుంది. సో ఇదైతే చక్కగా రెడీ చేసుకొని, నేను మామూలుగా కూడా రవ్వ దోశ ఇలా గ్లాస్తోనే వేస్తాను. మామూలు రవ్వ దోశ చేస్తాం కదా అది. కానీ అసలు మా ఇంట్లో మేము మామూలు రవ్వ దోశ చేయడం మానేసాం, ఇదే పిండి. ఎందుకంటే టేస్ట్ యాక్చువల్లీ ఓట్స్కి ఒక కైండ్ ఆఫ్ స్వీట్ టేస్ట్ ఉంటుంది. ఆ స్వీట్ టేస్ట్ వల్ల దోశ చాలా యమ్మీగా వస్తుంది. ఓట్స్ చూడండి, కుక్ అవుతున్నప్పుడే, ఫ్రై చేస్తున్నప్పుడే ఒక కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. సో ఆ స్వీట్ టేస్ట్ వల్ల ఏమో ఏదన్నా కానివ్వండి, మామూలు రవ్వ దోశ కన్నా కూడా ఈ రవ్వ దోశ చాలా బాగా అనిపిస్తుంది. నూనె కూడా నార్మల్గానే 1 స్పూన్ వేసుకుంటాం. కొంచెం రవ్వ దోశకి మామూలుగా అయితే బయట కొంచెం ఎక్కువే వాడతారు. నాకు థిక్ ఐరన్ ప్యాన్ మీద అవడం వల్ల చాలా బాగా వస్తుంది కొద్దిగా నూనెతోనే. అదే ఇడ్లీ వేసుకునేట్టయితే ఆ పిండిలోనే క్యారెట్ తురుము, వెజిటబుల్స్ ఏవో ఒకటి వేసుకొని పిండి కొంచెం థిక్గా కలుపుకొని ఒక పించ్ వంట సోడా వేసుకుంటే బాగా ఫ్లఫీగా వస్తాయి. లేదు వేయకుండా కూడా వేసుకోవచ్చు. సో ఇదే పిండితో మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ అబ్బా ఒకే పిండి చేసి పెట్టుకోండి. ఒకరోజు ఇడ్లీ వేసుకోండి, ఒకరోజు దోశ వేసుకోండి, ఒకరోజు ఊతప్పం వేసుకోండి, అది మీ ఇష్టం. ఏది కావాలంటే అది. పిండి బేస్ ఒకటే, రెసిపీ అనేది మీ చాయిస్ అన్నమాట. 1 మంత్ కోసం నేను చేసుకుంటున్న వాటిలో ఇంకో ప్రిపరేషన్ ఏంటంటే స్నాక్. ఇది మార్నింగ్ తింటామా, ఈవినింగ్ తింటామా, ఎప్పుడు తింటామా అనేది మన ఇష్టం. కాకపోతే చేసి పెట్టుకుంటే ఒక 20 డేస్ అయినా రావాలి కదా. దీనికి ఏం చేశానంటే అన్నీ 1 కప్పు క్వాంటిటీ ఇట్లా ఒక బౌల్ తీసుకున్నా. దీంతోనే సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు 3 కలిపితే ఈ గిన్నెంత వచ్చేంత తీసుకున్నా. డ్రై రోస్ట్ లైట్గా వేయించా. అన్ని కలిపి వేయించకూడదు, ఎందుకంటే ఇవి తొందరగా వేగుతాయి. బాదం పప్పు ఇవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి, నువ్వులు కొంచెం తక్కువ టైం తీసుకుంటాయి, కొబ్బరి తొందరగా మాడిపోతుంది. అందుకని చెప్పి ఎలా చేశానంటే ఆ 3 గింజలు కలిపి 1 కప్పు వచ్చేలాగా చేసి డ్రై రోస్ట్ చేసుకున్నా. బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్ ఈ 3 కలిపి ఈ బౌల్ వచ్చేంత కలిపి తీసుకుని అవి వేయించుకున్నా. చాలా చాలా హెల్దీ, చాలా టేస్టీ. కూరల్లో నాకు కుర్మా అయితే చాలా ఇష్టం. డైట్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ది బెస్ట్ స్నాక్ పూల్ మఖానా, తామర గింజలు అంటాం కదా, అవి కూడా 1 కప్ తీసుకున్నా. అవి డ్రై రోస్ట్ చేసుకున్నా. కొబ్బరి తురుము లాగా తీసుకోవచ్చు, ముక్కలు వేయించుకొని పొడబట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నాకు కొబ్బరి తురుము దొరికింది, అదే తెచ్చిపెట్టుకుని కూరల్లో కూడా వాడతాను. అది 1 కప్ తీసుకున్నా. నువ్వులు ఫుల్ కప్ తీసుకోవచ్చు, కాకపోతే నేను హాఫే తీసుకున్నాను. అవి కూడా అంతే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నా. లాస్ట్కి ఏంటంటే రాగి పిండి. ఇవన్నీ డ్రై రోస్టే. ఇదొక్కటి మాత్రం కొద్దిగా 1 స్పూను నెయ్యి వేసుకొని వేయించుకున్నాను. మంచి వాసన వస్తుంది. డ్రై రోస్ట్ చేస్తే తొందరగా మాడిపోద్ది, పౌడర్ కదా, అందుకని కొద్దిగా నెయ్యి వేసుకుని కరెక్ట్గా ఈ కప్పు వేయించుకున్నాను అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఎలాగో గ్రైండ్ చేయాల్సిన పని లేదు. ఇవి వేటికవే సపరేట్గా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో పోసేసుకుందాం, అన్ని కలిపేసుకుందాం. నెక్స్ట్ స్వీట్నర్, ఉండలు చుట్టేసుకోవడం. లడ్డు ఎంత హెల్తీగా చూడండి. మినరల్స్, వైటమిన్ ఈ, హెయిర్కి, హెల్త్కి, స్కిన్కి, పూల్ మఖానా, కొబ్బరి, నువ్వులు, కాల్షియం, రాగిపిండి కాల్షియం,
ఈ ఒక్కడ తీసుకుంటే ఇందులో అన్నీ ఉంటాయి అబ్బా, ఎవ్రీథింగ్, ఆల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇంకా కూడా ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, అరిసి గింజలు. యాక్చువల్లీ నా దగ్గర అయిపోయినాయి, అందుకని చెప్పి నేను వేయలేదన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక ఎక్కువ వద్దు, ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకుంటే హాఫ్ కప్ చాలు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది టేస్ట్ని. అందుకని చెప్పి ఒక హాఫ్ కప్పు ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇవన్నీ గ్రైండ్ చేసి అప్పుడు చూపిస్తాను. ఇదైతే అన్నీ వేయించి పెట్టుకుంటాం కదా. మిగిలిన వాటన్నిటికీ నెయ్యి వేయలేదు అని చెప్పాను. ఒక రాగి పిండికి మాత్రమే కొద్దిగా నెయ్యి వాడాను. అది గిన్నెలో తీసేసుకుందాం. అలాగే ముందు సీడ్స్ ఏమంటారు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ గింజలు, మెలన్ సీడ్స్, దోస గింజలు, అవన్నీ ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్నా. తర్వాత జీడిపప్పు, బాదం, వాల్నట్ వేసుకున్నా. అలాగే 1 by 1 నెక్స్ట్ పూల్ మఖానా, అది కూడా గ్రైండ్ చేసుకోండి. ఇంకా నా దగ్గర యాక్చువల్లీ ఇంట్లో అవైలబుల్గా ఏమేమి లేవంటే పిస్తా లేదు, సో నేను పిస్తా వేయలేదు. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ లేవు, అది కూడా వేయలేదు. ఆ 2 కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఈ రెసిపీకి మనం 13 to 14 ఇంగ్రీడియంట్స్ వాడుకోవచ్చు. అన్నీ హెల్దీయే. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. అసలు పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. ఇదిగోండి, కొబ్బరి కూడా వేసాను. వేసిన తర్వాత నువ్వులు గ్రైండ్ చేద్దామని చెప్పి మిక్సీ జార్లోకి వేసుకున్నాక నాకు అనిపించింది, అన్నీ పొడిలాగా వేయడం ఎందుకు, నువ్వులు యాజ్ ఇట్ ఈజ్ గింజల్లాగా ఉంచితే తినేటప్పుడు కొంచెం వేయించాం కదా, క్రిస్పీగా బాగుంటాయి కదా అని చెప్పి నేను మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకొని అందులో పోసేసాను అనమాట. నా దగ్గర పల్లీలు ఆల్రెడీ వేయించినవి ఉన్నాయి, అంటే నేను ఒకేసారి వేయించి పెట్టుకుంటాను. పల్లీలు 1 kg తెచ్చుకొని వేయించి డబ్బాకి పోసి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే స్నాక్ లాగా ఏదన్నా స్నాక్ తినాలి అని అనిపించినప్పుడు అన్హెల్దీ స్నాక్స్ జోలికి వెళ్ళకుండా గబుక్కుని వెళ్ళి 1 గుప్పెడు పట్టుకొని చేత్తో పట్టుకొని పల్లీలు తినేసి ఒక చిన్న బెల్లం మొక్క తింటా. అంటే అంటారు కదా, ఏంటో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కదా, ఎక్కువ పల్లీలు తింటే వాతం చేస్తుందను, అలా బెల్లం మొక్క తింటే ఏం కాదు అని. ఇంకా అది ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటాం. అట్లానే రెడీగా ఉంటాయి అన్నమాట, అవి తినేస్తా. అందుకని చెప్పి నా దగ్గర ఆల్రెడీ వేయించడం ఉన్నాయి. అవి కూడా 1 కప్పు పోసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకొని ఈ ప్లేట్లో పోసేసుకున్నాను. పోసుకున్న తర్వాత చెప్పాను కదా, మీరు ఇంకా ఇందులో కావాలంటే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే ఇంకోటి ఏంటబ్బా చెప్పాను, పిస్తా కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా నేను ఒక 15 daysకి 20 daysకి ఒకసారి అలా పట్టి పెట్టేసుకుంటాను. చాలామంది అదే పని చేస్తాం కదా, కొంచెం మిక్సీ పట్టిక బెల్లం వేసి పట్టుకుంటాను అనమాట. అంటే షుగర్ వేసి పడతారు చాలామంది, నేను పట్టిక బెల్లం వాడతాను. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వాడతాం అనమాట. సో యాలకుల పొడి కూడా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత బెల్లం వచ్చి నేను నల్ల బెల్లం అంటారు కదా, అది వాడానబ్బా, అందుకనే కలర్ డార్క్ ఉంది. బెల్లం వచ్చేసి 1.5 cup తీసుకున్నా. ఎంత బెల్లం తీసుకున్నానో అంత వాటర్ పోసేసి అది డైల్యూట్ అయిపోయి జస్ట్ ఒక బాయిలింగ్ వస్తే చాలు. పాకం ఏమీ మనం పట్టవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగి ఒక బాయిల్ వస్తే కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా చిక్కబడితే చాలు. మనకేమీ తీగపాకం రావాలి, ఉండకట్టాలి అదేం అవసరం లేదు, ఎందుకంటే మనం లడ్డు చుట్టుకోవడానికే కాబట్టి. నిజంగా చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా, అసలు చాక్లెట్ లడ్డు లాగా ఉంటుంది ఆ కలర్. నేను ఆ బెల్లం వాడటం వల్ల ఆ కలర్ వచ్చింది. పిల్లలకి మామూలుగా చెప్తే తినరు, చాక్లెట్ లడ్డు అని చెప్పండి. ఇందులో 1% కూడా మనం చాక్లెట్ వాడలేదు. చెప్పండి, ఇలా గెంతుకుంటా తింటారు. అండ్ టేస్ట్ కూడా అట్ ద సేమ్ టైం అలానే ఉంటుంది. అద్భుతం అంటే అద్భుతమైన టేస్ట్ అన్నమాట.
నేను చెప్పే ఇంకొక వింటర్ ప్రిపరేషన్ ఏంటంటే ఇది యాక్చువల్లీ మనది ఓల్డ్ వీడియో ఎప్పటిదో ఉంది, కాకపోతే నేను ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాను. సో వీటితో ఒక గ్రూప్ లాగా ఉంటుందని చెప్పి మీకు ఆ పాత వీడియోలో నుంచి నేను తీసి చెప్తున్నాను. బట్ సేమ్ ప్రిపరేషన్ నేను చేసుకున్నాను అనమాట. ఏంటంటే దాల్చిన చెక్క ఒక 20 చెక్కలు దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకొని పౌడర్ లాగా పట్టుకోండి. ఇందులో ఎందుకంటే వింటర్ సీజన్ మనం మార్నింగ్ లేచాక డీటాక్స్ టీల్ అని, వెయిట్ లాస్ టీల్ అని ఏవో ఒకటి తాగుతూ ఉంటాం. సో ఈ టైం ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే టైం కూడా, సో మనకి ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. సొంటి పొడి అంటారు కదా, అది ఒక 2 స్పూన్లు, అలాగే పసుపు కూడా ఒక 2 స్పూన్లు ఇందులో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఈ మిక్చర్ అంతా మీరు ఒక బాటిల్లోకి తీసి స్టోర్ చేసుకోండి. సో మీరు ఎక్కడ బిజీగా ఉన్నా, పొద్దున్నే లేవడానికి బద్ధకంగా అనిపించినా, ఈవినింగ్ తాగాలనిపించినా, ఎప్పుడు తాగాలనిపించినా సరే అన్నీ తెచ్చుకొని అందులోంచి చెక్క ముక్క, ఇందులోంచి లవంగాలు, అందులోంచి ఇంకోటి తెచ్చి పెట్టుకోకుండా నీళ్లు మరిగించుకొని ఇది ఒక 1/2 స్పూన్ వేసుకొని బాయిల్ చేసేసుకొని తాగేయండి. కొద్దిగా హనీ వేసుకొని, అంతే, వేరే పని ఉండదు. ఒకసారి చేసుకుంటే ఒక 1 మంత్ వరకు వాడుకోవచ్చు. 1 మంత్ ఏంటి, మనం వేసుకునేదంతా పించు, కొద్దిగా వేసుకుంటేనే చాలా రోజులు వస్తుంది. మీకు ఇంకా ఇది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వాలంటే ఆ నీళ్ళల్లో తులసి ఆకులు వేసుకోండి, పుదీనా ఆకులు వేసుకోండి, మింట్ చాలా బాగుంటుంది ఇందులో, మింట్ ఫ్లేవర్ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు కూడా వెయిట్ లాస్ టీల్లో మంచిగా పనిచేస్తుంది. సో మీ ఇష్టం, మీకు అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి. ఇంకోటి కావాలంటే ఒక 2 హైబిస్కస్ మందారాలు తెచ్చేసుకొని ఆ నీళ్ళల్లో ఈ పౌడర్ కలుపుకొని చేసుకోండి. ఇంకా అది మీ ఇష్టం, అబ్బా చాయిస్. నేనైతే ఎక్కువ తులసి అండ్ మింట్ ప్రిఫర్ చేస్తాను ఈ సీజన్లో, ఎందుకంటే మనకి ఫ్లెమ్ కానివ్వండి, దగ్గు కొంచెం ఇలాంటివి వచ్చినప్పుడు రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చక్కగా హనీ వేసుకొని మరీ హాట్గా లేకుండా కొంచెం వేడి చల్లారాక ఆ హనీలో ఈ టీ మిక్స్ చేసేసుకొని తాగేయండి. అంతే. నేనైతే వింటర్లో చేసుకునే ప్రిపరేషన్స్ ఇవే. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.